రైతులందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ చాలామంది రైతులు కొత్త వెరైటీ వేద్దాం అనుకున్న మిర్చి రైతులు వచ్చేసరికి మనకు మైకో కంపెనీ వాళ్ళది యశస్విని కంటే ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. ప్రజెంటు ఇది వచ్చేసరికి నవతేజ ప్లస్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఎలా దిగుబడి వస్తుంది ఏంటితో మీకు ఈ వీడియోలో నేను చూపెడతాను. ప్రజెంట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చాలా దగ్గర కాపు ఉండడంతో పాటు చాలా ఎదుగుదల కూడా తొందరగా రావడం. నల్లరేగడి భూమి ఉంటే మాత్రం కంపల్సరీ మాత్రం ఎరువులు అయితే తగ్గియాలి. పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కువగా మనం పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి ఎక్కువ రావాలంటే నవతేజ ప్లస్ అయితే పెట్టుకోండి. కంపల్సరీ అయితే కంపెనీ వాళ్ళు అయితే 100% మహారాష్ట్రలో పోయిన సంవత్సరము చాలామంది రైతులకు ఇచ్చారట. చాలా బెస్ట్ రిజల్ట్ రావడంతో పాటు యశస్విని కంటే బాగా ఈల్డింగ్ వచ్చిందట, క్రాప్ వచ్చిందట. దాని తర్వాత తెప్పించిన తర్వాత కాయడం ఆగుతుందని చాలామంది రైతులు యశస్విని గురించి కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఇది అట్లా కాదనమాట. ఒక్క కాపు తెగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మనం చెట్లు ఇటు ఇటు జరిపినా కానీ సెట్ అవ్వుకొని మళ్ళీ కూడా కాపు అయితే బాగా బ్రహ్మాండంగా అయితే కాడ మీద జరుగుతూ ఉన్నది అనమాట. కంపల్సరీ అయితే కొత్త వెరైటీ కావాలనుకున్న మాత్రం రైతులు అయితే ఇదైతే పెట్టుకోండి. ఇది లాంచ్ అయ్యి వచ్చేసరికి దగ్గరగా మనకు ఈ రోజుతో 5 రోజులు అయితే అయింది. 5 రోజుల్లో చాలామంది రైతులు అయితే మనం అయితే చెప్పడం జరిగింది, కాకపోతే వీడియో తీయలేదండి. ఓకే అండి, కొత్త వెరైటీ కావాలనుకున్న మాత్రం ఇదైతే కంపల్సరీ వేసుకోండి.